చాలా రోజుల తర్వాత రాజకీయాలపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ను మళ్లీ సీఎంగా గెలిపించుకుంటామంటూ ఆయన చెప్పారు. అందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానంటున్నారు. 6 నెలల తర్వాత ప్రజా ఉద్యమంలోకి వస్తానంటూ కొడాలి నాని ప్రకటించారు. తనకి బైపాస్ సర్జరీ జరిగిందని, రెస్ట్ తీసుకోవాలంటూ డాక్టర్లు చెప్పారని, అందుకే ఇంతకాలం రాజకీయాలకి దూరంగా ఉన్నాను అంటూ కొడాలి నాని కామెంట్స్ చేస్తున్నారు. ప్రైవేటీకరణ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. మెడికల్ కాలేజీలను ఈ నేపథ్యంలోనే ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ పలు దఫాలుగా ఉద్యమాలు చేస్తూ వస్తుంది. ఇప్పుడు సంతకాల సేకరణ చేస్తున్నారు. ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా, అంటే ప్రజల అభిప్రాయం లాగా దీన్ని భావించాలి అనే ఉద్దేశంతో సంతకాల సేకరణ చేస్తున్నారు. ఈ సంతకాల సేకరణ చేసిన తర్వాత వీటన్నిటినీ కూడా గవర్నర్కి తీసుకువెళ్ళి ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. కనీసం ఇవి చూసైనా సరే, ప్రజాభిప్రాయం ఈ విధంగా ఉంది కాబట్టి ఇవి చూసైనా సరే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలి, ఆ నిర్ణయాన్ని చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ అంటూ వైసీపీ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా కొడాలి నాని మరొకసారి ప్రజల మధ్యలోకి వచ్చారు. మరొక 6 నెలలలో ఇక పూర్తి స్థాయిలో క్షేత్రంలోకి దిగుతానంటూ ప్రకటించారు. మనందరికీ తెలిసిందే ఆయనకి బైపాస్ సర్జరీ జరగడం, ఆ తర్వాత రెస్ట్ తీసుకుంటూ ఉండడం, కేవలం కేసు ఉన్న నేపథ్యంలో పోలీస్ స్టేషన్కి వచ్చి సంతకాలు పెట్టడం కోసం మాత్రమే ఆయన అప్పుడప్పుడు అడపదడప కనిపిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మరొకసారి మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డిని మేము సీఎం చేసుకుంటామంటూ ప్రకటించడం, దానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పడం, దాంతోపాటు ఒక 6 నెలల్లో ఇక పూర్తి స్థాయిలో క్షేత్రంలోకి నేను ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టబోతున్నానంటూ ప్రకటించిన నేపథ్యంలో గుడివాడ రాజకీయాలు మరొకసారి వేడెక్కాయి. సో ఇప్పుడు ఏం జరగబోతున్నాయి, కొడాలి నాని ఇంకా ఎలాంటి కామెంట్స్ చేశారు, మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ రెడ్డికి తెలుసుకుందాం. బట్ బిఫోర్ దట్ ఒక్కసారి కొడాలి నాని ఏమన్నారో చూద్దాం. కొంత రాజకీయాలకు దూరంగా ఉన్నాను, ఎందుకంటే నాకు బైపాస్ సర్జరీ జరిగింది. దానికోసం ఒక 6 నెలలు రెస్ట్ తీసుకోవాలని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది. దాని ప్రకారం 6 నెలలు కంప్లీట్ అయింది. అయితే ఇంకొక 6 నెలలు ఇటువంటి ప్రోగ్రాంలో పాల్గొంటాను తప్పకుండా. ఆ తర్వాత మరి ఎప్పటిలాగా ప్రజా ఉద్యమాల్లో కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రజల తరఫున ఫైట్ చేస్తామని చెప్పి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అవకతవకలు కావచ్చు, అనేక రకాలైనటువంటి అక్రమాలు, వేధింపులు, వీటన్నిటినీ కూడా ఎదుర్కొని నిలబడి వైఎస్ఆర్సీపీ జెండాని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి మాకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి 6 నెలలుగా. సో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్తున్నారు. ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నాను అంటున్నారు. కొడాలని కామెంట్స్తో మరొకసారి గుడివాడ రాజకీయాలు వేడెక్కాయనే చెప్పాలి. సో అసలు ఈ సంతకాల సేకరణ కార్యక్రమం ఎలా జరుగుతోంది, ఇప్పుడు నాని రోల్ ఏ విధంగా ఉంది, అసలు ముందు ఏం చేయబోతున్నారు తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఈ ప్రైవేటీకరణ చేస్తున్న నేపథ్యంలో మెడికల్ కాలేజీలని, ఆ విషయానికి వ్యతిరేకంగా ఇప్పుడు సంతకాల సేకరణ జరుగుతుంది, పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది వైసీపీ నుంచి. సో ఈ సందర్భంగా కొడాలి నాని వ్యాఖ్యలు ఏంటి, ఆయన కార్యాచరణ ఎలా ఉండే అవకాశం ఉంది, ఇప్పుడు ఓవరాల్గా ఇంకా కామెంట్స్ ఎలా ఉన్నాయి? బేసిక్గా కొడాలి నాని మరోసారి యాక్టివేట్ అయినట్టుగానే కనిపిస్తోంది. ఎందుకంటే దాదాపుగా ఇటీవల ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత, తన ప్రభుత్వం పోయిన తర్వాత దాదాపు 18 నెలల పాటు అతను దూరంగా ఉన్నారు. ఈ మధ్యలో బైపాస్ సర్జరీ కూడా జరిగింది. అయితే ఆ బైపాస్ జరిగిన తర్వాత, బాంబేలో సర్జరీ జరిగిన తర్వాత దాదాపుగా ఒక 6 నెలల పాటు ఆయన కనీసం బయటికి కూడా రాలేదు. ఇటీవల కొంచెం అక్కడక్కడ ఫంక్షన్స్కి వాటికి వస్తున్న పరిస్థితి అయితే చూసాం. అదే విషయాన్ని ఆయన క్లియర్గా చెప్పారు. నాకు బైపాస్ సర్జరీ అయిన తర్వాత 6 నెలల పాటు నేను కొంత రెస్ట్ లో ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా మరో 2-3 నెలలు కొంత యాక్టివేట్ ఉంటాను, కానీ ఖచ్చితంగా 6 నెలల తర్వాత నేను పూర్తిగా యాక్టివేట్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. గుడివాడ పూర్తిగా కూడా నేను ఇక్కడున్న పరిస్థితులు వీటి మీద కూడా స్పందించే పరిస్థితి ఉంటుంది. యాక్టివేట్ అవుతున్నాను. ఇప్పుడు ఈ 18 నెలల పాటు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏదైతే ఇబ్బందులు తమ కార్యకర్తలను ఇబ్బందులు గురి చేస్తుందో వాటన్నిటిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు అన్ని విధాల ప్రయత్నంలో తన వంతు పాత్ర కృషి చేస్తానని చెప్పి చెప్పడం. అయితే ఒకసారిగా ఈరోజు గుడివాడలో మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకి కోడి సంతకాల సేకరణ జరుగుతుందో దానికి సంబంధించిన యాక్టివిటీ జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈరోజు పాల్గొని కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొనడంతో కొంత
గుడివాడలో ఇప్పుడు దాకా నాని కార్యకర్తలు స్తబ్దుగా ఉన్నారు. కానీ ఈ రోజు నాని కొంచెం రావడం, తర్వాత నాని అక్కడ యాక్టివేట్ కావడంతో ఒకసారిగా వైసీపీ గడ్డలో కూడా కొంత ఉత్సాహం కనబడుతుంది. నాని అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి పాల్గొనడంతో కొంత ఊపు వచ్చిన పరిస్థితి అయితే కనబడుతోంది. రైట్. అంటే ఫర్దర్ గా నాని కార్యాచరణ ఎలా ఉండే అవకాశం ఉంది? ఆయన అంటే హెల్త్ పరంగా మనం గతంలో చూసాం, చెస్ట్ చుట్టూ ఒక బ్యాండ్ పెట్టుకొని కనిపించారు, పోలీస్ స్టేషన్లో సంతకాన్ని పెట్టడానికి మాత్రమే వస్తున్నారు అంటూ మనం చూస్తూనే ఉన్నాం. సో హౌ ఈజ్ హీ నౌ? అసలు ఆయన హెల్త్ పూర్తిగా రికవర్ అయినట్లేనా? ఎప్పటి నుంచి మళ్ళీ పూర్తి స్థాయిలో యాక్టివ్గా ఉండబోతున్నారు? నాని ఈ మధ్య అంత యాక్టివ్గా లేని నేపథ్యంలో హౌ ఇస్ ఇట్ గుడివాడ నౌ? అసలు గుడివాడలో పరిస్థితి ఏంటి నాని విషయంలో? అంటే గుడివాడలో నాని కొంత ఇన్యాక్టివ్ గా ఉన్నమాట వాస్తవమే. కారణం సర్జరీ జరగడం, తర్వాత ఆయన ఆరోగ్యంగా కొంత ఇబ్బందుల్లో ఉండడం, కొంత ఆయన హైదరాబాద్కి పరిమితి కావడం, బాంబేలో సర్జరీ చేసుకుని రావడం, ఇవన్నీ కూడా మనకి తెలిసిన విషయాలే. సో ఎవరైనా బైపాస్ జరిగిన తర్వాత దాదాపుగా సంవత్సరం కాలం పాటు కొంచెం రెస్ట్ లో ఉంటారు. కానీ నాని కొన్ని అక్కడక్కడ జరిగి కొన్ని ఇంపార్టెంట్ వాటికి అప్పుడప్పుడు వచ్చి యాక్టివేట్ అవుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. కొంత నాని గుడివాడలో తన పట్టును కోల్పోకుండా తన మనుషుల చేత షాప్ కింద నీళ్ళ సైలెంట్ గా కొన్ని వ్యవహారాలు నడిపిస్తూనే వస్తూ ఉన్నారు. బట్ ఇప్పుడు ఆయన కొంత యాక్టివిటీ డైరెక్ట్ గా ఇక ఫీల్డ్ లోకి వచ్చే అవకాశం కనబడుతుంది. ఫీల్డ్ లో వస్తున్నప్పుడు డెఫినెట్ గా ఆయన క్యాడర్ లో కూడా కొంత ఉత్సాహం కనపడే పరిస్థితి అయితే ఉంది డెఫినెట్ గా. సో ఇక రాబోయే ఎన్నికలు ఎలా ఉంటాయో, రాబోయే ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగబోతున్నాయి, చాలా ఇష్యూస్ రాబోతున్నాయి. ఇంకా ఎన్నికల మూడులోకి స్థానిక సంస్థల ఎన్నికలు, జెడ్పీటీసీ, వివిధ రకాల ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు, ఇవన్నీ కూడా ఒక 6 నెలల నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో కొంత యాక్టివిటీ అయ్యే పరిస్థితి అయితే ఖచ్చితంగా కనపడుతుంది. రాబోయే రోజుల్లో ఇక స్థానిక ఎమ్మెల్యే రాము తర్వాత నాని మధ్య ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా గుడివాడ మారబోతుంది అనేది ఇవి చూడాలి. బట్ నాని యాక్టివేట్ కావడం కొంత పార్టీకి కూడా అక్కడ కొంత వైసీపీ క్యాడర్కి కొంత ఉత్సాహాన్ని అయితే నింపుతుంది. రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద కొడాలి నాని మరొకసారి వచ్చి ప్రజల ముందు మాట్లాడడం, ప్రజలతో కలవడంతో ఆయన క్యాడర్లో కొంత ఉత్సాహం కనిపిస్తుంది. అలాగే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం మీద వైసీపీ తమ పోరాటాన్ని కొనసాగిస్తోంది. ప్రజల వద్ద నుంచి సంతకాల సేకరణ చేసి గవర్నర్ని కలిసి గవర్నర్కి అది ఇవ్వాలని, ప్రజాభిప్రాయంగా దీన్ని భావించాలి, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఒత్తిడి చేయాలి అని గవర్నర్ని వాళ్ళు రిక్వెస్ట్ చేయబోతున్నారు. దీంతోపాటు జగన్మోహన్ రెడ్డిని మరొకసారి సీఎం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాము అంటూ కొడాలి నాని ప్రకటించడం ఆయన క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. వైసీపీలో సైతం కొంత ఉత్సాహాన్ని కలిగిస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. మరొకసారి తాను యాక్టివ్ అవబోతున్నానని కూడా చెప్తున్నారు. బట్ ఎలా ఉండబోతోంది ఈసారి ఆయన యాక్టివ్ అయితే? గతంలో యాక్టివ్గా ఉన్న సమయంలో మనం చూసాం ఎలాంటి మాటలు మాట్లాడతారో, ఎంత పవర్ఫుల్గా ఆయన బిహేవ్ చేస్తూ ఉంటారో, కొన్నిసార్లు చాలా సందర్భాల్లో కాంట్రవర్షియల్ మాటలు కూడా మాట్లాడుతుంటారు. ఈ మధ్య కొంత సైలెంట్గా ఉన్నాయి గుడివాడ రాజకీయాలన్నీ కూడా. ఆయనకి బైపాస్ సర్జరీ జరగడం, ఆ తర్వాత రెస్ట్లో ఉండడం వల్ల. సో ఇంకొక 6 months తర్వాత ఖచ్చితంగా నేను యాక్టివ్ అవుతాను అంటున్నారు. మరి ఇప్పటి నుంచే ఈ హడావడి మొదలైంది కాబట్టి ఇక ప్రజల్లోకి రావడం మొదలుపెట్టారు. పూర్తి స్థాయిలో 6 monthsలో ఇక ప్రజాక్షేత్రంలో మళ్ళీ యాక్టివ్గా ఉంటానని చెప్తున్నారు. కాబట్టి మరి గుడివాడ రాజకీయాలు ఇంకెలా మారబోతున్నాయి, ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతోంది ప్రభుత్వం మీద, ఇంకా ఎలాంటి ఫైట్ ఆయన చేయబోతున్నారు, ఇలా చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ. ఏదేమైనప్పటికీ వైసీపీకి మాత్రం, గుడివాడ వైసీపీకి మాత్రం ఇది మంచి ఊపిచ్చేటువంటి అంశంగానే చెప్పాలి, మంచి ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి అంశంగానే చెప్పాలి. సో వాట్స్ యువర్ కామెంట్ అబౌట్ దిస్? మీరేమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి మరోసారి సీఎం చేయడానికి శక్తివంచన లేకుండా నేను కృషి చేస్తానంటూ కొడాలి నాని అంటున్నారు. దాంతోపాటు ఇక పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వస్తానని చెప్తున్నారు. ఈ అంశాల మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన వచ్చిన తర్వాత ఎలా ఉండబోతున్నాయి పాలిటిక్స్? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. దానికోసం ఒక 6 నెలలుగా నేను కొంత రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఎందుకంటే నాకు బైపాస్ సర్జరీ జరిగింది. దానికోసం ఒక 6 నెలలు రెస్ట్ తీసుకోవాలని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది. దాని ప్రకారం 6 నెలలు కంప్లీట్ అయింది. అయితే ఇంకొక 6 నెలలు ఇటువంటి ప్రోగ్రాంలో పాల్గొంటాను తప్పకుండా. ఆ తర్వాత మరి ఎప్పటిలాగా ప్రజా ఉద్యమాల్లో కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రజల తరఫున ఫైట్ చేస్తామని చెప్పి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అవకతవకలు కావచ్చు, అనేక రకాలైనటువంటి అక్రమాలు, వేధింపులు, వీటన్నిటిని కూడా ఎదుర్కొని నిలబడి వైఎస్ఆర్సీపీ